14 వచ్చి చదువుకున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఎవరికంట సమాధానం? ఆయనకి ఇష్టలైన మనుషులు. ఇష్టం అనేది ఎప్పుడు వస్తుంది దేవునికి? విశ్వాసం ఉండేవాళ్లే. చూడండి, మా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే విశ్వాసం గురించి రాయబడింది. విశ్వాసం గురించి విశ్వాస వీరులు అంటారు. ఫెయిత్ ఇన్ యాక్షన్ అంటే విశ్వాసము క్రియలు కలిగినటువంటి ఉన్న వాళ్ళందరినీ హీరోలుగా అక్కడ దాన్ని చేర్చారు. విశ్వాస వీరులు అంటారు. అసలు 6వ వచనం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అంటే మనకేం కావాలా? విశ్వాసం కావాలా. అయితే ఇక్కడ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఎవరు భూమి మీద ఉన్నారంటే మానవులందరూ ఉన్నారు. మానవులంతా భూమి మీద ఉంటే ఎందుకు పరలోక సైన్య సమూహము దూతలందరూ వచ్చి మరి ఒక్కసారిగా పాట అదంతా పాటలు పాడటం. ఆ పాట పాడారు ఏమని? సర్వ లోకమునకు దేవుని మహిమ. కనుక దేవునికి మహిమ చెల్లించాలంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం రావాలంటే మనం వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినాలంటే మనకి లోబడే మనస్తత్వ విధేయత ఉండాలి. ఇవన్నీ మనకు వరుసగా వచ్చాయన్నమాట. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అనుకున్నప్పుడు విశ్వాసం అనేది మనకి తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ ఈ వాక్య భాగం మనం చూస్తే వాళ్ళంతా క్వైర్ వాళ్ళు అంటే పరలోక దూత సైన్య సమూహం అంతా పరలోక దిగొచ్చి దేవునికి మహిమ చెల్లిస్తున్నారు. ఎందుకు దేవునికి మహిమ? తన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి ఆయన జన్మింపజేశాడు. అంత కుమారుడు కనుక దేవునికి మహిమ. తండ్రికి ఇష్టం. తండ్రికి ఎందుకు ఇష్టం అంటే తన కుమారుడి ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఆ ప్రేమించిన లోకంలో ఎవరు కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ రక్షించబడాలి. ఎవరు నశించిపోకూడదు. నశించిపోకుండా ఉంటే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఒకవేళ మనం పాపంలోనే ఉంటే మనం ఏమవుతాం? నరకానికి వెళ్ళిపోతాం. కనుక అటువంటిది కాకుండా కుమారుని ద్వారా రక్షించబట్టడానికి ఇచ్చాడు. కనుక దేవుని మహిమ అనేది మనం చూస్తే ఒకసారి కీర్తనకాడు అంటాడు, 19వ కీర్తన 1వ వచనం అంటాడు, కింద కీర్తనలు 19 మొదట్లో, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఆకాశములు దేనంట? దేవుని మహిమను వివరిస్తున్నాయి. అంటే ఆయన ఆకాశాన్ని, భూమిని, తర్వాత సమస్తాన్ని, ఆయన సృష్టి మొత్తాన్ని తన నోటి మాటతో చేశాడు ఆయన. కనుక అటువంటి ఆకాశము ఏం చేస్తుందంట? దేవుని మహిమను ప్రచురపరుస్తూ వివరిస్తున్నాయి. అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురిస్తుంది. కనుక దేవుని యొక్క గొప్ప కార్యాలు అన్నిటిగా ఉంటాయి. అలాగే కీర్తన దానిలోని కీర్తన చూస్తే 29వ కీర్తన మొదటి 2 వచనాలు చూస్తే 29వ కీర్తన మొదటి 2 వచనాల్లో, పుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. యెహోవా అంటే తండ్రి అయిన దేవునికి చెందవలసిన ప్రభావం అంతా ఆయనకు మనం చెల్లించాలా. కనుక ఒక్కసారి యెషయా గ్రంథం మనం చూస్తే అక్కడ మనకు జ్ఞాపకం వస్తుంది. దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే నేను దేవుడు నేనే, యెహోవా నేనే, కనుక నా నామం మరి ఎవరి వలన మహిమపరచబడదు. కనుకనే ఆయన అంటాడు, అక్కడ చూడండి ఒకసారి 42వ అధ్యాయము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే 8వ వచనంలో, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమ నేర్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రములను విగ్రహములకు చెందని. విగ్రహాలు చెందదు, మహిమ దేవునికే చెల్లించాలి. మహిమ అంటే కొన్నిసార్లు మనం ఆయన యొక్క సన్నిధి, కొన్నిసార్లు ఆ ప్రభావం అంటాము, ఇంకోసారి చూస్తే మనకి స్తోత్రం చెల్లించడం కూడా, స్తుతించటం. కనుక ఆ మహిమ దేవునికే చెల్లించాల. కనుక ఎవరు చెల్లించకూడదు? విగ్రహములకు
చెందకుండా చేస్తాను నేను అన్నాడు. నేనే దేవుణ్ణి, నేనే యెహోవాను అనే మాట అది చూస్తున్నాము. కనుకనే ప్రియమైన వాళ్ళ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయడి. ఒకవేళ మనం భోజనం చేస్తున్నా, నీళ్లు తాగుతున్నా, ఏం చేసినా దేవునికే మనం మహిమ చెల్లించాలి. ప్రభువా తండ్రి, నాకు ఇచ్చేవయ్యా ఆహారాన్ని, నాకు సమస్తాన్ని అనుగ్రహించేవయ్యా, కనుక నీకే స్తోత్రములయ్యా, నీకే అని మనం చెల్లిస్తూ ఉండాలి. కనుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఎప్పుడు భోజనం చేసేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు, ఎప్పుడన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంతగా మనకి ఇచ్చాడు కదా దేవుడు అని అనుకోవాలి. ప్రియుల, దాన్ని మనం చూస్తే దేవుని మహిమ, గ్లోరీ ఆఫ్ గాడ్ అంట. ఈ దేవుని మహిమ మనం కొన్నిసార్లు చూస్తే, ఒక్కోసారి దేవుడు మహిమను చూపించమంటాడు. మోషే ఒకసారి, అయ్యా నేను చూడాలా అంటాడు. అంటే మోషే, నా మహిమను చూడలేవు మోషే. ఎవరైతే దేవుణ్ణి చూస్తారో అప్పుడు చనిపోయేవాళ్ళు ఎక్కువగా. కనుక దేవుణ్ణి చూడలేని వాళ్ళు దేవుని వాక్కును మాత్రమే వింటారు అంతే. కనుక ఇప్పుడైతే కుమారుని ద్వారా దేవుణ్ణే కుమారుడుగా ఆయన ఇచ్చాడు కనుక ఆ దేవుణ్ణి చూసే భాగ్యము అందరికీ 2020 సంవత్సరాల పూర్వం. కనుక ఆ కుమారుడే ఆ యొక్క ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథం ఒకసారి 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడిన కనుక నీవే మహిమ ప్రభావములకు పొంద అర్హుడు అని చెప్పొచ్చు. నీవేనయ్యా మహిమ ప్రభావాలు పొందుకునే అర్హుడు నువ్వే. ఆ అర్హత నీకే ఉంది, ఎందుకంటే సమస్తమును సృష్టించింది నీవేనయ్యా. కనుక నీ సృష్టి కార్యము చూస్తే ఆ సృష్టిలో మేము కూడా ఉన్నాం కనుక మేము సృష్టిని మనం ప్రేమించక పూజించక సృష్టికర్తనే మనం ప్రేమించాలి. అందుకే సమస్త ఘనత మహిమ ప్రభావములో నీకే నువ్వు చెందాలి, నువ్వే అర్హుడు అయ్యా అనే మాట నన్ను అంటాడు. ఎవరంటారు ఆ మాట? ఆడ పరలోకంలో 24 మంది పెద్దలు కూడి దేవుని స్తుతిస్తున్నారు. మా దేవా మా ప్రభువా అని అంటూ ఆ కిరీటాలు తీసి అక్కడ పెడతారు, అక్కడ పెట్టేస్తారు ఎక్కడ? ఆయన సింహాసనం దగ్గర. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఎప్పుడు మహిమ చెల్లించాల. కనుక మోషే చూడలేకపోతే మోషేనేమన్నాడు? మోషే, నన్ను చూసి ఎవరు బతకలేరు కనుక నేనేమి లేదు, ఆ బండ మీద ఉండు, ఆ బండ దగ్గర నువ్వు ఉన్నట్టుంటే నువ్వు దాక్కుంటే నేను వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి నన్ను చూస్తావంతే అన్నాడు. నువ్వు మరణించవు అంటే మోషే మీద అంత ప్రేమ ఆయనకి. కనుక ఆ ప్రేమను బట్టి మోషే అన్నాడు, అయ్యా ఫస్ట్ అడుగుతున్నాడు, నువ్వు ఎవరు అన్నారు ప్రభు? ఎవరు అన్నారంటే నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పంటే మళ్ళీ మోషేకి అదే ఆలోచన, ఎట్లయినా దేవుని చూడాలని. కనుకనే మనం చూడాలనుకున్న దేవుడు మనల్ని వెతుక్కుంటా ఈ లోకం మన కోసం వచ్చాడు ఆయన. కనుక ఆ దేవుడే ఈ లోకంలో బాలుడిగా ఆయన జన్మించాడు. 2000 సంవత్సరాల పూర్వము ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానం అన్నీ అయిపోయి 2వ రాకడలో రానేన్నాడు ఆయన. కనుక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మన దేవునికే చెందలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక దేవునికి గొప్ప మహిమను చేకూర్చింది. తండ్రికి ఎందుకు? ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ అంటాడు, ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే 190వ పేజీ, కొత్త నిబంధన 190వ పేజీ 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగనియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. పాపులను రక్షించుటకు ఎవరు వచ్చారంట? క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆ మాట నమ్మదగింది, పూర్ణాంగీకారం గలదని అంటూ అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎవరు ప్రధానుడు?
నేను ప్రధానుడు అన్నాడు ఎవరంటే అపోస్తలుడు పౌలు అంటున్నాడు. అయ్యా, అట్టి వాటి ఎందుకు ప్రధానుడను? పాపములో ఉండి నేను పాపంలో ఎంతవరకు నేను క్రైస్తవుని హింసించానయ్యా. హింసించి గమలియేలు దగ్గర నేను అంతగా అభ్యసించి ధర్మశాస్త్రం అంతా నేర్చుకొని క్రైస్తవులంటే కూడితే నేను వెళ్ళి ఆటంకపరిచి వారిని శిక్షించి చెరసాల్లో వేసి బంధించి ఎంతో చిత్రహింసలు చేసిన వ్యక్తిని నేను పూర్వము దూషకుడను హానికుడను. కింద ఒకసారి చూడండి, మొదటి అధ్యాయం అక్కడే 12 వచ్చిన చూడండి, 12-13. పూర్వము దూషకుడను హింసకుడను హానికుడను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసిన కనుక అంటే తెలిసి చేయలా, తెలియక చేశాడు. యేసు ఎవరో, మరి యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఆరాధిస్తుండేళ్ళు? ఆయన ఎప్పుడు చనిపోయి ఎన్ని అనుకుంటా అతను ధర్మశాస్త్రం గురించి అంటే ఆ వ్యక్తితోటి ఏమన్నాడు ఆయన? నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను. కనుక అట్లా అంటూ ఆ మాట అంటూ నన్ను పరిచర్యకు నియమించిన దేవుడు అంటాడు. పరిచర్య నియమించాడు. నియమించిన దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఆయన బలపరిచాడు కనుకనే కృతజ్ఞత చెల్లించాడు. చెల్లించిన తర్వాత అంటాడు, నేను తెలియక చేశాను ఆ పనులు. తెలిసి చేసిన తర్వాత అందుకు ఈ మాట అన్నాడు, నేను ప్రధానుడు అంటే వాళ్ళు నేను ప్రధానుడు. ఎందుకు? అంత పాపపు అంత భయంకరమైన జీవితంలో ఉన్న వ్యక్తి, సౌలు పౌలుగా మారపడి చిన్న అపోస్తలుడుగా ఉన్నట్టు వ్యక్తి ఏమయ్యాడు? సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని గురించి. అట్టి వాళ్ళు నేను ప్రధానుడు. ఎందుకంటే నేను ఎవరినైతే యేసును తృణీకరించానో ఆ యేసుక్రీస్తు ప్రభువే దేనికోసం వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు వచ్చాడు అని అట్టి వారిలో నేను ప్రధానుడు అనే మాట అంటున్నాడు ప్రియమైన వాళ్ళగా. కనుక మనం కూడా యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపముల నుంచి రక్షించటానికి, మనం విమోచించటానికి, బంధకములో చెరలో ఉన్న వారిని విడిపించటానికి. కనుక ఇవన్నీ మనం చూస్తే అంధకారంలో ఉన్న వాళ్ళకి వెలుగులో నడిపించడానికి, మనం విమోచించటానికి. మరి ఆయన వచ్చిన పని ఏంటంటే తండ్రి చిత్తం ప్రకారం ఉండాలి. మనం కొన్నిసార్లు బిడ్డ పుట్టగానే బిడ్డ ఎక్కువ కాలం జీవిస్తే బాగుండు అంటాడు. తండ్రి అక్కడే రాసి పెట్టాడు, నీ జీవితం ఆయుష్ 33.5 సంవత్సరాలు. ఎంత? 33.5 సంవత్సరాలు. 33 సంవత్సరాల్లో యవ్వన ప్రాయంలో నీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి పాప ప్రక్షాళన చేసిన తర్వాతనే నువ్వు మరణించి తిరిగి లేచి మళ్ళీ నా దగ్గరికి వస్తావు అన్నాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు అంతే ఈ లోకంలో. కానీ అనుకని ఆయన 12 సంవత్సరాలకే ధర్మశాస్త్రము తెలుసు ఆయనకు అన్నీ. 12 సంవత్సరాల వయసులోనే దాన్ని వెళ్ళి సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన బోధిస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇంటి బోధ ఎక్కడొచ్చింది ఇతనికి? ఇంత జ్ఞానం ఎక్కడది? ఈయన ఒక వడ్రంగి వాణి కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా అని వాళ్ళు అంటున్నారే కానీ అతను దేవుని కుమారుడని మర్చిపోయారు వాళ్ళు. అంటే దేవుని కుమారుడు అనే మాట యూదులు అనరు. ఎందుకంటే ప్రధాన యాజకులు శాస్త్రుల పరిచయాలు ఏం చేశారంటే రోమా ప్రభుత్వం కింద ఉండేవాళ్ళు. ఎక్కడ ఒప్పుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళు చేస్తారని వాళ్ళు ఎక్కడికి ప్రభు అయిన యేసుని ఏం చేశారంటే అణిచివేయాలని చూసారు వాళ్ళు. దేవుని కుమారుడు ఆయన్ని అంగీకరిస్తాడు కనుక ఈ మాట అన్నాడు, యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభువే. ఆ అందరికీ ప్రభు అనే మాట మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఒక మాట ఎప్పుడైతే సమాధానం వస్తుందో ఆ సమాధానమే మనకి దేవునికి దగ్గరగా చేర్చేది. అది కనుక ఆయన బిడ్డగా నువ్వు ముద్రించబడ్డావు నా కుమారుడుకు. ఎందుకంటే మనం చేసే పనులు, మన క్రియలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థం ఉంటాయి. ఈ జ్ఞాపకార్థం ఉంటే కనుక తనకిష్టుడైన కొన్నేళ్ళు ఎంతగా ఆస్వాదించాడైనా పరిశుద్ధాత్మతో నింపాడు ఆ కుటుంబాన్ని. అంతేకాకుండా బాప్తిసం కూడా తీసుకున్నాడు. అంటే పేతురు అనుకున్నాడు నీ అన్యుల దగ్గరికి వెళ్ళి సేవ చేయను అనుకున్నాడు. దేవుడు ఎక్కడికి పంపాడు? అక్కడికే పంపాడు. కనుక దేవుడు చేసే గొప్ప కార్యాలు ప్రియమైన వాళ్ళరా మన జీవితాల్లో కూడా అలా ఉండాలని కోరుకోవాలా. కనుకనే ఈ శుభవార్త చెప్పటానికే పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఆ గొల్లలు ఎలాంటి వాళ్ళు, ఏదో పొలంలో ఆడవాళ్ళు మందని కాయిస్తూ ఉండేవాళ్ళు. ఈ మంద అంటే గొర్రెలు ఎక్కువ, ఎందుకంటే బలి అర్పించే వాటికి. ఇంకా వాళ్ళకి అదే పని ఇంకేం లేదు వాళ్ళకి.
అంటే అంత సమాజంలో తక్కువ వాళ్ళగా చూసేవాళ్ళు గొల్లలు. ఆ గొల్లలకి పరలోక సైన్య సమూహం అంతా వచ్చి ఆ మాట చెప్పింది, దావీదు పట్ల రక్ష మీ కొరకు పుట్టినాడు, ఇదే మీ కానవాలు అని చెప్పి మొత్తం చెప్పి చివరిలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం. ఎవరికి ఇష్టం? గొల్లలు అంటే ఇష్టం. అంటే వాళ్ళు ఎంత భక్తి పనులు యూదులు వాళ్ళు కూడా. వాళ్ళు అంటే ఎందుకు? వాళ్ళ దూతలను చూశారు, వాళ్ళ మాట విన్నారు, విన్న వాటిని చూడాలంటే యేసు దగ్గర వెంటనే చూశారు, చూసిన దాన్ని ప్రచురం చేశారు. ఆ తర్వాత 19లో మరియమ్మ తమ హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకున్న అన్ని మాటలన్నీ ఆమె. ఆ తర్వాత అంతటా ఆ గొర్రెల కాపులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుతూ తిరిగి వెళ్ళింది. దేవుని ఏం చేశారు? మహిమపరిచారు. నా కొరకు రక్షకుడు పుట్టాడయ్యా, తండ్రి నువ్వు మా కొరకు రక్షకుడిని ఇచ్చావయ్యా, మా పాపములన్నీ నుండి మమ్మల్ని రక్షించడానికి, క్షమించడానికి, మాకు విమోచించడానికి, మా పాప బంధకాల నుంచి విడిపించడానికి రక్షకుడిని మాకు ఇచ్చేవయ్యా అని దేవుణ్ణి మహింపరిచిన వాళ్ళు ఎవరు? గొల్లలు. మరియమ్మ, యోసేపు, సిమయోను, అన్న ప్రవక్తని, గొల్లలు. వీళ్ళు కొత్త నిబంధనది మళ్ళీ చూసేసరికి ఒక అన్యుడిగా ఉన్నటువంటి కొర్నేలి, ఆయన కూడా ఎలా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎందుకంటే ఆయన చేసే పనులు ఎక్కడుండే? దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నది. దూత చెప్పింది. ఇంకా గొప్ప భాగ్యం ఏంటంటే అతనికి బహుశా పూర్తిగా మారిపోయి ఉంటాడు ఇంకా కుటుంబం అంతా. ఎందుకంటే రోమా వాళ్ళు ఒప్పుకోరు, రోమీలు కొంచెం కఠినమైన వాళ్ళు. కనుక వీని ఎంతగా ఉన్నాడంటే విశ్వాసము, ఒక్కసారి విశ్వాసం ఎక్కువైపోతే ఎంతమంది బంధించినా మనం ఆపలేం. ఒకవేళ నువ్వు పోవద్దు అని ఇంట్లో అన్నా రాకుండా ఉంటారా? ఎందుకు? యేసయ్య మాటలు వినాలా. ఆ మాటలు వింటే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసపు మాటల వల్ల ఇంకా మనం బలపరచబడతాము, ఆత్మీయంగా నడుస్తాం. కనుక దానికోసం ఏం చేస్తాం? ఎలాగైనా వినాలా అంటాం. మనం విన్నాము, చూచి ఎలా చూస్తాం? మనం మనోనేత్రాలతో చూస్తాం. యేసయ్యా నా కోసం పుట్టావయ్యా, నన్ను ఇంతగా కాపాడి రక్షించే కనుక అని మనం దేవుని ప్రార్థన చేయాలి. చూడండి, ఒకసారి మనం చూస్తే ఈ యొక్క ఎపిసి 2వ అధ్యాయము, ఎపిసిలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండే ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఎవరు ఉభయులంటే? విశ్వాసులైన యూదులు, విశ్వాసులైన అన్యులు. యూదులకి అన్యులకి మధ్య ఒక గోడలాగా ఉంది, ధర్మశాస్త్రం అడ్డం వస్తుంది కొంచెం. వాళ్ళు ఏం చేస్తారంటే యూదులు ఈ విశ్వాసుల అన్యుల్ని తక్కువగా చూస్తుంటారు. అలాంటివి లేకుండా ఆయన శిలువ దాని ద్వారా, ఆయన మరణము ద్వారా ఆయన ఏం చేశాడు? ఉభయులను ఏకం చేసేసాడు అంతే. కనుకనే మనం అనుకుంటాం మనం పుట్టుకతో క్రైస్తవులం కదా అనుకుంటాం. మనకంటే అన్యులుగా ఉన్న వాళ్ళే మారి ఎలా ఉన్నారు? గొప్పగా ఉంటున్నారు మనకంటే ఎక్కువగా. ఎందుకు? వాళ్ళకే మనకి భేదం లేదు, వాళ్ళు తక్కువ మనం ఎక్కువ అంటాం లేదు. విశ్వాసాన్ని బట్టి, విశ్వాస పరిమాణాన్ని బట్టి మనకి లెక్కలు వస్తాయి అంతే. ఎంత పర్సంటేజ్ ఎంత అనుకుంటా ఉంటాం. ఇక్కడ మనం చూస్తే విశ్వాసులైన యూదులకు, విశ్వాసులైన ఇతర ప్రజలంటే అన్యులకు మధ్య సమాధానం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అంతేకాదు, తండ్రికి మనకు సమాధానం ఎవరంటే యేసయ్యే. మనకి ఎలా ఉన్నాడంటే యేసయ్య ఒక వారధిలా ఉన్నాడు. మనం చూస్తే చూడండి, ఒకసారి మనం చూసినప్పుడు ఈ సద్భావన అనే మాట మనం చూస్తే, సద్భావన అంటే దేవుని దయ, అంటే మంచి మనస్తత్వం దేవునికి ఎప్పుడుంది? సృష్టిని చేసేటప్పుడే మానవుని చేయాలనుకున్నాడు. మానవుని చేయాలనుకుంటే ఆదాము చేసిన తప్పు వల్ల, అవిధేయత వల్ల పాపం వచ్చింది.